ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభాశిస్సులు, శుభాభివందనాలు. నెక్స్ట్ అలాగే మన అనంత గురుసేన సభ్యులకు, నెక్స్ట్ మన యూడి2 రిచ్ గ్రూప్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆదివారం అమావాస్య, సండే ప్లస్ అమావాస్య రెండు వచ్చాయన్నమాట. ఆదివారం మనకు భానువారం అని కూడా అంటారు, సూర్యునికి సంబంధించిందనమాట. ఈరోజు మనకు ఆదిత్య హృదయం మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. దయచేసి మీరు యూట్యూబ్లో ఆదిత్య హృదయం అని మీరు చెక్ చేయండి, యూట్యూబ్లో వస్తుందన్నమాట. ఒక 20 మినిట్స్ వరకు ఉంటుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పింటారు, అది మీరు ఒకసారి వినండి. ఒక 20 మినిట్స్ వరకు ఉంటుంది. చాలా మంచిదన్నమాట. సూర్యుడు ముఖ్యంగా ఆరోగ్యకారకుడు. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు త్వరగా పోయేసేసి మీరు చాలా ఉచ్చ స్థితిలో వస్తారు. మనం ఆరోగ్యం అంటే శారీరకంగా, ఫిజికల్గా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా ఉండడము, నెక్స్ట్ అలాగే కూడా మానసికంగా కూడా ధైర్యంగా స్థైర్యంగా ఉండడం అనమాట. రెండు ఆ పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనేది ఒక 11 సార్లు కానీ, ఒక 54 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ పఠించండి. అలాగే అమావాస్య మనకి ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా దగ్గరున్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. ప్రత్యంగిర అమ్మవారు కానీ, లేకపోతే వారాహి అమ్మవారు కానీ, వారాహి అమ్మవారిది కూడా ఉంటుంది మీకు. వారాహి అమ్మవారు కానీ, ప్రత్యంగిర అమ్మవారు కానీ, చాముండి అమ్మవారు కానీ, ఏదైనా దుర్గా టెంపుల్ కానీ మీరు వెళ్ళి అక్కడ మీరు నెయ్యితో, ఘీతో మీరు దీపం పెట్టారంటే మీకు చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసేసి మీరు ఈరోజు చేయవలసినది ఇంకోటి ఏంటంటే కాలభైరవాష్టకాన్ని ఎక్కువగా పఠించండి. కాలభైరవాష్టకం ఏంటంటే సూర్యుని ప్రతిరూపం అనమాట. ఆయన అది మనకు శివునికి వచ్చేసి ఒక ప్రతిరూపం అనమాట. శివునికి ఇంకో అంశ కాలభైరవుడు అనమాట. మీరు బ్యాడ్ టైంలో ఉంటే మీరు గుడ్ టైం వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాలభైరవాష్టకం దాదాపు అది కూడా వచ్చి ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. మనం ఈరోజు అనంత గురుసేన సభ్యులకు, యూడి2 రిచ్ పీపుల్ మెంబర్కు, అలాగే నా మిత్రులకు, శ్రేయభిలాషులకు ఈరోజు మనకు ఆదివారం అమావాస్య 12 గంటల నుంచి రేపు 8 గంటల వరకు ఉంటుంది. 4 o'clock to 4:30 వరకు మనము ఓం నమో కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః, స్వర్ణాకర్షణ భైరవ మంత్రము, తర్వాత వడ్గ భైరవ మంత్రము, కాలభైరవ అష్టకము అన్నీ మనం 4 to 4:30 వరకు చేస్తాము. తర్వాత మనం 4:30 to 5 వరకు అత్యంత పవిత్రమైనది లలితా సహస్రనామము మనము చేయబోతున్నామంటే గ్రూప్ సభ్యులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చెప్తే మనం ఒక గ్రూప్గా చేసేసి అందరము ఆన్లైన్లో వాట్సాప్ కాల్లో కానీ, గ్రూప్ కాల్ కానీ చేసుకొని మనం వీడియో పెట్టి చేసుకుందాము. ఇంతటితో సమాప్తం. ఈ ఆదివారం అమావాస్యము అధిక జ్యేష్ఠ మాసంలో వస్తుంది. కంపల్సరిగా దీన్ని సద్వినియోగం చేసుకోండి. పీపుల్ ట్రీ రావి చెట్టు కూడా ఒక 108 ప్రదక్షిణలు చేస్తే మీకు పితృదోషాలు అవన్నీ ఏమన్నా కూడా ప్రాబ్లమ్స్ పోతాయి. అలాగే ఏదైనా ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయండి. అరటిపళ్ళు కానీ, బనానాస్ కానీ, తర్వాత ఏదైనా మీకు సరైన స్నాక్స్ కానీ ఇచ్చేసి వాళ్ళకి ప్రసాదం పెట్టినా కూడా చాలా మంచిది. కంపల్సరీగా టెంపుల్స్ను చేసేసి ఈరోజు సద్వినియోగించండి. స్వస్తి.